Hi students, welcome. వేముల సైదులు ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ అకాడమీ. రేపో మాపో తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్ 4 గ్రూప్ 3 గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఈరోజు ప్రభుత్వం కూడా నోటిఫికేషన్లపై సమీక్ష కూడా నిర్వహించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఏపీలో కూడా త్వరలో ఎస్ఐ పీసీ ఇది పోటీ పరీక్షల నోటిఫికేషన్ రాబోతున్నాయి. ఈ నోటిఫికేషన్ నేపథ్యంలో మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని మీ క్లాసెస్ అందించడం జరుగుతుంది. మన వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ కరెంట్ అఫైర్స్ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి. ప్లేస్టోర్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన యాప్ గురించి తెలియపరచండి. నా పేరు మీద యాప్ ఉంటుంది. క్లాసెస్ కూడా కొనుగోలు చేయండి. టోటల్ 1 year కరెంట్ అఫైర్స్ మీకు ఉంటుంది. 199 రూపాయలు మాత్రమే. ఎగ్జామ్స్ కూడా అందులో కండక్ట్ చేస్తుంటాం. ఎగ్జామ్ పేపర్ కూడా ఉంటుంది. ఎన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ సమయంలో క్వాలిటీ సబ్జెక్ట్ను విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతోనే ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. మా యొక్క యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరినీ మన క్లాసెస్ గురించి తెలియపరచండి. సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి మేజర్గా ఒక ఆగస్టు 30 నాడు ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నత విద్యా మండలి యొక్క వైస్ చైర్మన్గా నియమితులైన యొక్క వ్యక్తి ఎవరి యొక్క వైస్ చైర్మన్ అంటే ప్రధానంగా సార్ ఒక ఆంధ్రప్రదేశ్కు ఉన్నత విద్యా మండలి యొక్క చైర్మన్ ఎవరు సార్ అంటే ప్రధానంగా ఇక్కడ మేజర్గా మనకి ఇక్కడ ఉన్న యొక్క పర్సన్. అంతకన్నా ముందు సార్ ఇక్కడ మన ఎగ్జామ్ పేపర్ చూద్దాం. ఎగ్జామ్ పేపర్లో దేశంలో మొట్టమొదటిసారి ఇక్కడ ప్రధానంగా ఒక ఆర్ట్ పార్క్ భారతదేశంలో ఏ నగరంలో ప్రారంభించబడింది? బెంగళూరా, చెన్నై, రాంచీనా, అలహాబాద్ అంటే ఇది బెంగళూరు సార్ ఇక్కడ ఆన్సర్. ది గ్రీన్ సిటీ, ది ఎలక్ట్రానిక్ సిటీ, ఉద్యానవన నగరం అని కూడా ఈ బెంగళూరు నగరాన్ని పిలుస్తున్నాం. జాతీయ చిత్తడి నేలల పరిశోధన కేంద్రం అంటే చెన్నై, జార్ఖండ్ క్యాపిటల్ రాంచీ సార్ ఇది. క్రికెట్ స్టేడియం ఉంది. అలహాబాద్ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సార్. ఇక్కడ మరో ఇక్కడ బిట్టు వైపు వెళ్తే ఆన్సర్ ఇక్కడ ఏంటి సార్ అంటే మరో బిట్ ఇక్కడ ఆన్సర్. ఎగ్జామినర్ సార్ ఇక్కడ ఏ టైపులో అడిగినా కూడా మనం ఈజీగా క్యాచ్ చేయాలి సార్. సార్ దేశవ్యాప్తంగా 26 పాఠశాలలో మీట్ ది ఛాంపియన్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖనా, పంచాయతీరాజ్ శాఖనా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖనా, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అంటే యువజన వ్యవహారాల యొక్క మరియు క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్. ఈ మధ్య సార్ రీసెంట్లీ ఈ కార్యక్రమాన్ని అనురాగ్ ఠాగూర్ ఇక్కడ ప్రారంభించిన యొక్క సంఘటన సార్. అనురాగ్ ఠాగూర్ మరో అంశం సార్ ఇక్కడ ఏంటి? ఇక్కడ మరో అంశం అంటే ప్రధానంగా సార్ మరో బెట్టిగడ్ సార్. అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా ఎగ్జామినరు
ఏ టైప్లో ఏ లెవెల్ అడిగిన క్యాచ్ చేయాలి. పురుషుల T20 ఇంటర్నేషనల్లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్ చెందిన మార్టిన్ గప్టిల్ను అధిగమించిన భారత స్కిప్పర్ ఎవరు అడిగి? రిషబ్ పంత, హార్దిక్ పాండ్యనా, దినేష్ కార్తీక, రోహిత్ శర్మ. సరే, ఈ మధ్య T20లో ఏదైనా విజేత అంటే రోహిత్ శర్మ సరిగ్గా ఆన్సర్. 4 మల్టిపుల్ ఛాయిస్ ఇచ్చినప్పుడు ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మన బిట్ ఈజీ క్యాచ్ చేయాలి. ఎగ్జామినర్ ఏ టైప్లో అడిగినా కూడా సార్ ఇక్కడ మరో అంశం సార్ ఇక్కడ ప్రధానంగా ఈ మధ్యనే వార్తలకు వస్తున్న సార్ ఇక్కడ ప్రధానంగా ఎవరు సార్ అంటే రీసెంట్లీ సార్ ఇక్కడ బెల్జియన్ ఫార్ములా 1 టైటిల్ విజేత సార్ ఇక్కడ ఈ ప్రపంచంలో హైయెస్ట్ ఫార్ములా 1 టైటిల్ విజేత 96 టైటిల్స్తో లూయిస్ హామిల్టన్. ఈయన బ్రిటన్ యొక్క అత్యున్నతమైన అవార్డు నైట్వుడ్ అవార్డు గ్రహీత కూడా సరితారు. ఆన్సర్ ఇక్కడ మార్క్స్ వెర్స్టాపెన్ సార్ ఇక్కడ ఈ మార్క్స్ వెర్స్టాపెన్ కంట్రీ డెన్మార్క్ దేశం సార్. మార్క్స్ వెర్స్టాపెన్. సెబాస్టియన్ వెటెల్ ఏమో జర్మనీ కంట్రీ. మార్క్స్ వెర్స్టాపెన్ ఇప్పటికి దాదాపు 9 టైటిల్స్ ఇక్కడ విజేత ఎవరు సార్ అంటే మార్క్స్ వెర్స్టాపెన్ ఇక్కడ 9 టైటిల్స్ సాధించిన వ్యక్తి. హిమాచల్ ప్రదేశ్లోని బ్లాక్ హూ వద్ద భారత్ అమెరికా దేశాల మధ్య వజ్ర ప్రహార్ ఎన్నో ఎడిషన్ ముగిసింది? ఒక ఇండియా అమెరికా దేశాల యొక్క సాయుధ దళాలు ఉమ్మడిగా వజ్ర ప్రహార్ అనే పేరుతో హిమాచల్ ప్రదేశ్లోని ఒక విన్యాసాలు నిర్వహించారు సార్. ఈ 11వ ఎడిషన్ ఇక్కడ కంప్లీట్ కావడం జరిగింది. ఒక 2022 సంవత్సరం సార్ ఇక్కడ అక్టోబర్లో యుద్ధ అభ్యాస్ అనే పేరుతో అమెరికా ఇండియా యుద్ధ అభ్యాస్ అనే పేరుతో ప్రధానంగా సార్ ఇక్కడ ఒక సైనిక విన్యాసాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నిర్వహించబోతున్నాయి. పోటీ పరీక్షల్లో లేటెస్ట్ ఎగ్జామ్ అడుగుతారు సార్. వజ్ర ప్రహార పేరుతో సాయుధ దళాల విన్యాసాలు ఎక్కడ నిర్వహించారు? ఈ మధ్యన హిమాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో అమెరికా ఇండియా ఈ యొక్క సాయుధ దళాల విన్యాసాలు నిర్వహించాయి? త్వరలో అక్టోబర్లో ఉత్తరాఖండ్లో 19వ యుద్ధ అభ్యాస ఎడిషన్ కూడా జరగబోతున్న యొక్క సంఘటన సార్ ప్రధానంగా వచ్చేసి మరో అంశం సార్ ఇక్కడ రాజీవ్ గాంధీ గ్రామీణ ఒలింపిక్ క్రీడల్ని భారతదేశంలో ప్రారంభించిన యొక్క మొట్టమొదటి రాష్ట్రం. ఆన్సర్ క్యాజెంట్ సార్. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, అస్సాం అంటే రాజస్థాన్ సార్ ఇక్కడ ఆన్సర్. రాజస్థాన్ అసెంబ్లీ స్థానాలు 200 ఉన్నాయి సార్. ఈ దేశంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉన్న స్టేట్ ఇది. ఆరోగ్యం హక్కు అనే చట్టాన్ని కూడా అమలు పరిచిన రాష్ట్రం అంటే ఇండియాలో తొలి స్టేట్ ఇది. ఈ రాష్ట్రంలో ఘన పక్షుల సంరక్షణ కేంద్రం. ఈ రాష్ట్రంలో రాగి కేత్రి ప్రాంతం రాగి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది. ఈ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు 200 సార్. తెలంగాణ 119, అస్సాం 126 సార్, ఛత్తీస్గఢ్ 90 అసెంబ్లీ స్థానాలు. ఈ దేశంలో ఒక మిల్లెట్ సబ్ అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తున్నారంటే ఛత్తీస్గఢ్ సార్. ఇక్కడ రాజస్థాన్ అంటున్నాం 200 సార్. తెలంగాణ 119 అసెంబ్లీ స్థానాలు సార్. అస్సాం ఆన్సర్ ఇక్కడ రాజస్థాన్ సార్. ఇక్కడ మరో అంశం సార్ ఇక్కడ మహిళల వరల్డ్ బ్యాడ్మింటన్ యొక్క ఛాంపియన్షిప్ టైటిల్ విజేత. ఒక 2022కి ఉమెన్స్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఒక ఛాంపియన్షిప్ టైటిల్ విజేత అకానే యమగుచి. ఈమె జపాన్ కంట్రీ సార్. ఈమె అకానే యమగుచి జపాన్ కంట్రీ.
బ్యాడ్మింటన్ నుండి 2022కు స్విట్జర్లాండ్ బ్యాడ్మింటన్ పివి సింధునే, దక్షిణ కొరియా బ్యాడ్మింటన్ టైటిల్ విజేత పివి సింధునే, కామన్వెల్త్లో స్వర్ణ విజేత పివి సింధునే. ఇలాంటి అంశాలపై ఫోకస్ చేస్తారు సార్. 2022కు థాయిలాండ్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత భారత జట్ అండ్ థాయిలాండ్లో థామస్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత కూడా ఇండియా సార్, భారతదేశం. మరో అంశం సార్, ఇక్కడ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు యుఎన్ఓ సెషన్ ఎక్కడ నిర్వహించింది. ఒక అంతర్జాతీయ జీవ వైవిధ్యం రోజు అంటే మే 22వ తేదీ సార్. ప్రపంచంలో అంతరించిపోతున్న జీవ వైవిధ్యానికి అంటే జీవరాశిని కాపాడుకోవాలి, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాల లక్ష్యంతోనే ఒక టోక్యో నగరంలో అంతర్జాతీయ జీవ వైవిధ్యం యొక్క మీటింగ్ జరిగింది. ప్రపంచంలో జీవ వైవిధ్యం అభివృద్ధిలో ఫస్ట్ ఉన్న యొక్క కంటే దేశం అంటే బ్రెజిల్ కంట్రీ, ఇండియా 16వ స్థానం ఉంది. ఈ మధ్యనే యుఎన్ఓ ఆధ్వర్యంలో జీవ వైవిధ్య మీటింగ్ టోక్యోలో నిర్వహించారు సార్. రోమ్ సార్ ఇక్కడ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ హెడ్ ఆఫీస్ ఇక్కడే సార్. ఇక్కడ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే. న్యూయార్క్ సార్ ఇక్కడ యుఎన్ఓ హెడ్ ఆఫీస్ ఇక్కడే, యూనిసెఫ్ హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే, యుఎన్డిపి హెడ్ ఆఫీస్ కూడా ఇక్కడే సార్ టోక్యో. ప్యారిస్ సార్ ఇక్కడ యునెస్కో హెడ్ ఆఫీస్ కూడా ప్యారిస్లో ఉన్నా సార్. మరో అంశం సార్, ఇక్కడ ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని పెంపొందించడానికి 5 ఏళ్ల రోడ్డు మ్యాప్ను భారతదేశంతో మరి ఏ దేశం నిర్ణయించింది. ఈ మొదట ఈ దేశ యొక్క డిఫెన్స్ మినిస్టర్ మన యొక్క బీడీఎల్ హైదరాబాద్లో బీడీఎల్ కంపెనీ కూడా సందర్శించిన యొక్క సంఘటన సార్. రీసెంట్లీ ఏ దేశం అంటే సార్, ఇక్కడ టాంజానియా సార్ ఆన్సర్. ఇక్కడ టాంజానియా అంటారు సార్. కిలిమంజారో పర్వత శిఖరం కూడా ఇక్కడ ఉంది సార్ టాంజానియా దేశంలో. జాంజిబార్ సార్ ఇది సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధిగాంచింది. జాంజిబార్ ప్రాంతం కూడా ఇక్కడ ఉంది సార్. రేపు సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ ఇక్కడ సార్ 7 వరకు బంగ్లా ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా కూడా భారత్కు రాబోతున్న సంఘటన సార్. భారత్తో పలు ద్వైపాక్షిక అంశాలపై ఒప్పందం చేసుకోబోతుంది సార్. ఈ రాష్ట్రంలో వ్యవసాయ పండుగ నువాఖైని సెప్టెంబర్ 1వ తేదీ నిర్వహించుకున్నారు. ఏ రాష్ట్ర ప్రజలు? ఒడిశానా, ఉత్తరాఖండ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అంటే ఆన్సర్ ఇక్కడ ఒడిశా రాష్ట్రం సార్. ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలు, కర్ణాటక 224, మధ్యప్రదేశ్ 232, ఉత్తరాఖండ్ 70, ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలు సార్. నువాఖై అనే పండుగ సెప్టెంబర్ 1న వ్యవసాయ పండుగను ఏ రాష్ట్ర ప్రజలు నిర్వహించుకుంటారంటే ఒడిశా రాష్ట్రం సార్. ఈ మధ్యన ఐక్యరాజ్య సమితి నుండి బెస్ట్ మోబస్ ట్రాన్స్పోర్ట్కి బెస్ట్ పబ్లిక్ రవాణా అవార్డు లభించింది సార్. ఈ మధ్యన జాతీయ స్థాయిలో చిన్నతర పరిశ్రమల అభివృద్ధి అవార్డు కూడా ఒడిశా రాష్ట్రం లభించింది సార్. ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి సార్ ఈ మధ్య. అదేవిధంగా సార్ ఇక్కడ మధ్యప్రదేశ్ ఈ దేశంలో 100% లీడర్షిప్ పర్సంటేజ్ సాధించిన తొలి జిల్లా గిరిజన జిల్లా మాండ్లా ఇక్కడే ఉంది. ఆసియా ఖండంలో అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్, నీటిపై తేలియాడే పవర్ ప్లాంట్ను ఖాండవలో మధ్యప్రదేశ్లో ఇక్కడ నిర్మిస్తున్నారు. కర్ణాటక సార్ మైసూర్లో బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారు. ఇజాబ్ ఇష్యూ ఇక్కడే. ఆంధ్రప్రదేశ్ సార్ ఇక్కడ కియా కార్ల కంపెనీ అనంతపురం జిల్లా. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో బిట్టడిని మనం క్యాచ్ చేస్తాం. మరో అంశం సార్ ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ మరో అంశం అంటే ప్రధానంగా సార్ ఇక్కడ ఇందులో సార్
మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఇవే కాకుండా మనకి ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క అంశాలు సార్ ఇక్కడ వీటితో పాటు మనకు అడగబోతున్న యొక్క అంశాలు సార్ ఇక్కడ ఒక ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రెట్రోస్పెక్ట్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ పుస్తక రచయిత. ఒక బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి గ్యారంటీగా ఎగ్జామ్ అడుగుతారు సార్. అశుతోష్ రా రవికర, జగదీష్ తివారిన, మోహిత్ శర్మన, దీపక్ జోషిన. ఆన్సర్ ఏంటి సార్ ఇక్కడ? అశుతోష్ రా రవికర్ ఆన్సర్ సార్ ఇక్కడ. మీరు కన్విన్స్ కాదు. రస్కిన్ బాండ్ రాసిన నవల ది లిటిల్ బుక్ ఆఫ్ ఇండియా 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండియా సెలబ్రేషన్. ఆ బుక్ ఆన్సర్ మాత్రం ఇక్కడ అశుతోష్ రా రవికర్ ఆన్సర్ సార్ ఇక్కడ. సార్ ఈ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 3వ స్థానం వ్యక్తి బ్లూంబర్గ్ సంస్థ ప్రకారం ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 3rd ప్లేస్లో ఉన్న వ్యక్తి ఈయన ఎంత సార్ అంటే $137.4 బిలియన్ సార్. $137.4 బిలియన్ గౌతమ్ అదానీ. ఈ మధ్యన ఏ సంస్థ ప్రకారం గౌతమ్ అదానీ ధనవంతుల జాబితాలో 3rd ప్లేస్లో అంటే బ్లూంబర్గ్ సంస్థ ప్రపంచంలో ధనవంతుల జాబితాలో 3rd ప్లేస్ ఈయన గౌతమ్ అదానీ. ఈయన సంపాదన ఎంత? $137.4 బిలియన్. 67వ ఫిలింఫేర్ అవార్డులో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి లభించింది? శ్యామ్ బెనగల, సుభాష్ గాయనా, శేఖర్ కపూరా, శత్రుఘ్న సిన్హా కాదు, శేఖర్ కపూర్ కాదు, సుభాష్ గాయ్కి ఇవ్వడం జరిగింది. 67వ జాతీయ సినీ అవార్డు సార్ ఇక్కడ. ది హీరో ఆఫ్ టైగర్ హిల్ ఆటోగ్రాఫ్ ఆఫ్ ఆర్మేర్ పుస్తక రచయిత క్యాజెంట్ సార్. योगेंद्र सिंह यादव, अरविंद सुब्रमण्यन, रघुराम राजन रिजर्व बैंक के एक्स गवर्नर सरेना, आरबीआई आरबीआई एक्स गवर्नर सर, केंद्र आर्थिक शाख कार्यदर्शी अरविंद सुब्रमण्यन. कृष्णमूर्ति सुब्रमण्यन ఏమో IMF లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నియమితులయ్యారు. ఆన్సర్ యోగేంద్ర సింగ్ యాదవ్ సార్. ఆన్సర్ యోగేంద్ర సింగ్ యాదవ్. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో సూపర్ 4 దశకు అర్హత సాధించిన మొట్టమొదటి జట్టు. ఈ మధ్యనే సంచలనం సృష్టించింది ఈ జట్టు. అద్భుతంగా రాణిస్తున్న టీం మేరే క్యా జట్టు సార్? బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం. ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ సార్. ఎంత చదువుతుందో ముఖ్యంగా సార్ పోటీ పరీక్షలో ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని నీ పల్లెకు వెళ్ళిపోవాలి. త్వరలో రాబోతున్న నోటిఫికేషన్ నేపథ్యం సార్ ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత ఈజీ అయిపోతుంది సార్. ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. మరొకటి సార్ ఇక్కడ ఏంటి సార్ అంటే ఇక్కడ 65వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశంలో అంతర్జాతీయ కోశాధికారిగా ఎవరు నియమితులయ్యారు? ఈ మీటింగ్ ఇది కెనడాలో జరిగింది సార్. ఇక్కడ కామన్వెల్త్ సమావేశాలు వేరు, ఈ మీటింగ్ వేరు సార్. ఇక్కడ అనురాగ్ శర్మ నియమితులు కావడం జరిగింది సార్. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు బిట్టు మనకు కన్విన్స్ కావు. చాలామంది బాగా చదువుతుంటారు, ఎగ్జామ్ హాల్లో కన్విన్స్ అవుతుంటారు. ఈసారి నోటిఫికేషన్ మిస్ కావద్దు. ఈసారి ఒక విజేతగా నువ్వు ఉండాలి సార్. సార్
నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరం ఏ నగరంగా ప్రకటించబడింది? చాలా తక్కువ అత్యాచారాలు, దాడులు ఉన్నాయి నగరం కోల్కతా నగరం సార్. ఇక్కడ ఈ దేశంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సును పూణేలో నితిన్ గడ్కరీ ప్రారంభించారు. ఈ దేశంలో తొలిసారిగా ముంబైలో హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సును ముంబైలో ప్రారంభించారు. ది గ్రీన్ సిటీ, ఎలక్ట్రికల్ సిటీ, ఉద్యానవన నగరం. 4 మల్టిపుల్ చాయిస్లో బి ఏంది, ఏ ఏంది, సి ఏంది ఇలా మనం క్యాచ్ చేసినప్పుడే ఎగ్జామ్లో ఏ టైప్లో అడిగిన క్యాచ్ చేస్తారు. తాజా ఎన్నికలు జరిగే వరకు భారత ఒలింపిక్ సంఘానికి తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? ఆదిలే సుమారి వాలా. ఆదిలే సుమారి వాలా సార్ ఇక్కడ ఆన్సర్. A1 బి సార్ ఆన్సర్ ఇక్కడ. షియా నాయకుడు ముక్తాదా ఆల్ సదర్. ఈ మధ్య షియాలకి సున్నీల మధ్య గొడవ జరుగుతుంది సార్. రీసెంట్లీ అరబ్ కంట్రీస్లో, మధ్యాసియాలో ఒకేసారి గొడవలు బగ్గుమన్నాయి సార్. ఈ ముక్తాదా ఆల్ సదర్ ఏ దేశం చెందిన వ్యక్తి అంటేనా సార్? ప్రధానంగా ఇరాక్ దేశం సార్. ఈసారి 67వ ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ ఈ నటుడుగా ఇద్దరిని గుర్తించారు సార్. ఉత్తమ నటుడుగా ఎవరా ఇద్దరంటే, 1 పర్సన్ సూర్య, మరో పర్సన్ ఇక్కడ తానాజీ మూవీలో రణవీర్ సింగ్ సార్. ఇక్కడ రణవీర్ సింగ్ ఉత్తమ హీరోగా గుర్తించారు. ఈ రణవీర్ సింగ్ సార్ ఇక్కడ ఒక 67వ ఫిలింఫేర్ అవార్డు, జాతీయ సినీ అవార్డులలో ఉత్తమ హీరో అంటే అక్షయ్ కుమార్, సూర్య. కానీ ఓన్లీ ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ హీరో రణవీర్ సింగ్. 83 మూవీస్ సార్ ఇక్కడ కపిల్ దేవ్ పై. మెల్బోర్న్ సినీ అవార్డుల్లో కూడా ఉత్తమ హీరో అవార్డు లభించింది సార్. 67వ ఫిలింఫేర్ అవార్డులో ఉత్తమ క్రిటిక్స్ అవార్డు విభాగంలో ఉత్తమ చిత్రం సర్దార్ ఉద్దమ్ ఉత్తమ చిత్రం సార్. 60వ ఫిలింఫేర్ అవార్డులో 60వ ఫిలింఫేర్ అవార్డులో ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రం సార్. ఇక్కడ సర్దార్ ఉద్దమ, షేర్షానా, షేర్నినా, మిమి అంటే షేర్షా మూవీ సరిగిన ఉత్తమ ప్రజాదరణ పొందిన మూవీ. ఇలాంటి అంశాలపై ఎగ్జామ్ రేపు మనం ఫోకస్ చేసే అవకాశం వస్తుంది. ఇక్కడ 2022 సంవత్సరానికి యునెస్కో శాంతి బహుమతి ఎవరికి లభించింది? సార్ ఎవరు సార్ ఇక్కడ? ప్రధానంగా ఒక యునెస్కో శాంతి బహుమతి గ్రహీత ఎవరు సార్ అంటే ఏంజెలా మోర్కెల్, జర్మనీ మాజీ ఛాన్సలర్. 16 ఏళ్ల పాటు జర్మనీకి ఛాన్సలర్గా పనిచేస్తున్న వ్యక్తి ఈమె ఏంజెలా మోర్కెల్ సార్. ఆనాడు మధ్యాసియా దేశాల్లో వలస వస్తున్న ప్రజల్ని, శరణార్థులకి రక్షణ ఇవ్వడంతో పాటు వాళ్ళ హక్కులను చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన రకాల సపోర్ట్ చేసిన వ్యక్తి ఏంజెలా మోర్కెల్ సార్. ఇక్కడ ఏంటి సార్ అంటే బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో ప్రపంచంలోని గౌతమ్ అదానీ ప్రపంచంలో 3వ అత్యంత ధనవంతుడు. గౌతమ్ అదానీని అధిగమించడం ద్వారా ప్రపంచంలో 3వ ధనవంతుడిగా ఈ మధ్య మారిపోయారు సార్. బెర్నార్డ్ ఆర్నాల్డ్ సార్. ఇక్కడ
బెర్నార్డ్ ఆర్నాల్డ్. సార్ ఏంటి సార్ అంటే ఇక్కడ మరో అంశం, ఇక్కడ ఒక సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ యొక్క గణనీయమైన స్థాయిని సాధించడానికి ఇటీవల ఎయిర్లైన్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం క్లియర్ స్కైస్ ఫర్ టుమారో ప్రచారంలో చేరింది. ఒక సొంతగా నావిగేషన్ వ్యవస్థ కలిగిన సంస్థ ఇది ఇండిగో సంస్థ. అది ఇండిగో ఇలాంటి క్రిటికల్ బిట్లు ఇచ్చినప్పుడు ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా నువ్వు ఈజీగా క్యాచ్ చేయగలగాలి. కరెంట్ 100 సంవత్సరాల తర్వాత ఈ మధ్యనే షోకువి రైల్వే స్టేషన్ను ఈ రాష్ట్రంలో 2వ రైల్వే స్టేషన్ ఎక్కడ ప్రారంభించారు? షోకువి మణిపూరా, సిక్కిమా, నాగాలాండా, మిజోరమా? త్రిపుర అంటే నాగాలాండ్ రాష్ట్రం. ఈ దేశంలో ఇంగ్లీష్ అధికార భాష కలిగిన ఏకైక రాష్ట్రం మన నాగాలాండ్ రాష్ట్రమే సార్. హార్న్బిల్ పక్షుల వేడుకలు కూడా ఇక్కడే జరుగుతుండే సార్. హార్న్బిల్ పక్షుల వేడుక. మరి అదేవిధంగా సార్ ప్రధానంగా మరో అంశం ఈ మధ్యన సార్ ఇక్కడ జస్ట్ 2 days బ్యాక్ సెప్టెంబర్ 1వ తేదీన అంటే ఈ మధ్య సార్ ఇక్కడ ఆగస్టులో చనిపోయిన యొక్క ఆగస్టు 31st నాడు చనిపోయిన వ్యక్తి 1980 నుండి 1991 వరకు కూడా ఈయన రష్యాకు ప్రెసిడెంట్ ఉన్నప్పుడే రష్యా సోవియట్ యూనియన్ 15 ప్రాంతాలుగా విడిపోయింది. 1990లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సార్. 1993లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అంటే ఎవరు సార్? 93లో అంటే నెల్సన్ మండేలా. అదేవిధంగా సార్ ఇక్కడ 1991లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎవరు సార్ అంటే ఇక్కడ ఆంగ్ సాన్ సూకీ. 92లో దలైలామాకి రావడం జరిగింది సార్. రీసెంట్లీ సార్ ఇక్కడ మరో అంశం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదంలో సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ అనే పుస్తకం రాసినది. సైన్స్ బిహైండ్ సూర్య నమస్కార్ బుక్ రచయిత ముంజాపార్ మహేంద్రబాయ్. ఒక ముంజాపార్ మహేంద్రబాయ్ రాసిన నవల పేరేమిటి? ఈ నవల దేనికి సంబంధించింది? సైన్స్ బియాండ్ సూర్య నమస్కార్, ముంజాపార్ మహేంద్రబాయ్ ఈ నవల రచయిస్తారు. ఇక్కడ ఈ మధ్యన సరే కల్నాల్ అబ్దుల్లే మైగా ఏ దేశానికి తాత్కాలిక ప్రెసిడెంట్గా ఒక సైనిక అధికారి సార్. ఇక్కడ మాలి కంట్రీ, మాలి ఫ్రాన్స్ నుండి విముక్తి పొందిన కంట్రీ మాలి. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది సార్ మాలి కంట్రీ, మాలి దేశం. మరో అంశం సార్ ఇక్కడ ఎగ్జామినర్ సార్. ఇది ఆగస్టు సార్ 2004 శాస్త్రీయ విడుదల చేసిన ఫోర్బ్స్ శాస్త్రీయ సార్ ఇక్కడ భారత్ నుండి ఎన్ని కంపెనీలు అంటే 11 కంపెనీలు సార్. ఎగ్జామినర్
ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా బిట్టు నువ్వు క్యాచర్ సార్. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్ పోటీ పరీక్షల్లో చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇక్కడ థియరీ అనేది, బిట్స్ అనేవి ప్రాక్టీస్ ఉండనే మనం క్యాచ్ చేయగలుగుతాం. మన యాప్ ఎప్పటికప్పటికి ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మీకు టెలిగ్రామ్లో పంపిస్తాం. మన యాప్ని డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి తెలియపరచండి సార్. కొనుగోలు చేయండి సార్, పర్చేజ్ చేయండి సార్. మన యాప్ని, మన క్లాసెస్ పర్చేజ్ చేయండి. టోటల్ ఎనఫ్ సార్. మీకు మీరు ఏ ఎగ్జామ్ రాసుకున్నప్పుడు టోటల్ ఎనఫ్ సార్. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ యొక్క చైర్మన్ మరియు ఒక మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా రాజేష్ కుమార్ శ్రీవాస్తవ నియమితులు కావడం జరిగింది సార్. శ్రీవాస్తవ్ ఎగ్జామినర్ సార్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేస్తారు ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, మన వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ క్లాసెస్ను ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరి మన క్లాసెస్ గురించి తెలియపరచండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా టోటల్ ఎనప్ అవుతుంది. ఎగ్జామ్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, న్యూ కూడా అప్డేట్ చేస్తుంటాం, న్యూ అంశాలు కూడా పంపిస్తుంటాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.